నేను మీ లక్కీ గేమర్ని. ఈరోజు అయితే నేను కొత్తగా అయితే మనకి ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే థంబ్నెయిల్ అయితే వచ్చేసింది చూడండి. నార్మల్ విఎఫ్ఎక్స్ పోస్టర్ ఎట్లనో ఇది అట్లా తయారైంది చూడండి. ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D ఉన్నదంతా సేమ్గా ఉంది, కాకపోతే పిక్చర్ థంబ్నెయిల్ మాత్రమే వేరే అయింది. అండ్ హియర్ వి గో. ఎప్పుడైతే మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం గాయస్. అండ్ ఓకే మన షర్ట్ ప్యాంట్ అయితే చేంజ్ అయితే చేసుకుంటున్నాం. ఓకే ఇప్పుడైతే మనకి ఏమొద్దు, ఒక బ్లాక్ షర్ట్ అయితే చాలు. అండ్ వీఆర్ గోయింగ్ కీప్ ఇట్ ఆన్ గోయింగ్ గైస్. అండ్ నేనైతే వెళ్తున్నాను. అట్లా జరగకపోతే అంతే మనతోనే, అట్లా ఉంటుంది మనతోనే అన్న డైలాగ్ అయితే నాకు గుర్తొస్తుంది. అండ్ ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాం. మనం రీసెంట్గా అయితే ప్లేన్ ఎట్లా అయితే ల్యాండ్ చేయాలో అయితే నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడైతే మనం డైరెక్ట్ అయితే బీచ్కి అయితే వెళ్ళిపోబోతున్నాం. చూడండి ప్లెయిన్ కలర్ ఏంటిగా ఎల్లో డట్టి ఫెల్లో సిట్టింగ్ అనే బఫెల్లో. ఆ పెద్ద ప్లేన్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అది చూడండి అక్కడ. అండ్ ఒకసారి అలా కూడా చూడండి. ఇక్కడ ఏం ప్లేన్ లేదా? ఓకే అవునండి అక్కడ. ఓకే ప్లేన్ అయితే ఎక్కేసా. కలర్ అయితే మనకి ఇప్పుడు ఏం చేంజ్ చేసుకోవాలని అయితే లేదు. మెల్లగా అయితే బీచ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఓకే వెళ్తున్నాం. వెయిట్ 9129 అయితే యాక్టివేట్ అయితే చేసుకోవాలి గైస్. అండ్ ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోబోతున్నాం. వెళ్తున్నాం. కీప్ ఇట్ ఆన్ గోయింగ్ గైస్. అండ్ ఓకే ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు ది బీచ్ రోడ్ అంటే బీచ్కి వెళ్ళే దారి అని కాదు బ్రో. బీచ్ రోడ్ అంటే బీచ్ అని కూడా అర్థం ఉంటుంది. రోడ్డుని తీసేసి బీచ్ అని పెట్టాలి. అది మన కవి కేఏ పాల్ గారు చెప్పింది. మన ఆర్జిఎస్ అన్న వాళ్ళు ఏంటో ఆ మల్టీప్లేయర్ మోడ్ ఎప్పుడు పెడతారు, మనకు కూడా ఒక చేసినట్టు ఉండాలి ఇక అడ్వెంచర్స్. వచ్చేసాం, రీచ్ అయిపోయాం. ఈ రైల్వే ట్రాక్ అయితే ఎటు తిరిగి అటే వచ్చిద్దంట. ఆ వీడియో కూడా మీకు ఒకసారి అయితే వచ్చిద్ది చూడండి. మనకి ఎక్కడికి కూడా నడుచుకుంటూ వెళ్ళాలని అయితే లేదు. దట్స్ వై ఐఎమ్ స్పానింగ్ వన్ ATV బైక్. ఓకే చూడండి ఎంత బాగుందో ఈ బైక్. ఇప్పటికి చిన్న మార్పు చెందలేదు. ఈ వీడియో నేను రోహిత్ గేమింగ్ స్టూడియో వాళ్ళకైతే రీచ్ అండ్ నాకు వీడియోస్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది బ్రో. దయచేసి నాకు లైక్ ఇవ్వండి, అంతే. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైంది గైస్, కూడా మోటివేషన్ వస్తుంది. అండ్ ఓకే బోట్ అయితే స్పాన్ చేద్దాం. మనం ఎంత దూరం వెళ్ళగలం అయితే చూసుకుందాం. 30005 ఏంది నిసాన్ GTR 3001 అనుకుంటా. ఇట్స్ కేమ్ బోట్. అది అలా అయితే గబ్బర్ సింగ్ లాగా అయితే వెళ్ళాలి. వీడే మగబ్బర్ సింగ్ పాట పాడితే బాగుంది. అండ్ ఓకే మనం అయితే ఎంత దూరం వెళ్ళగలం. డెన్ లైన్లో అయితే వెళ్తే మనం అయితే కింద కడ పడిపోతాం. రోహిత్ గేమింగ్ స్టూడియో వీళ్ళు క్రియేట్ చేసిన గేమ్స్ అయితే చాలా ఉన్నాయి గైస్. ఇప్పుడైతే నేను డెడ్ లైన్ ఎక్కడుందో అక్కడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను.
మీరు ఎవరన్నా తెలుగు ట్రావెల్ బ్లాగర్కి ఎవరన్నా సబ్స్క్రైబర్స్ ఉంటే ఒకరన్నా కింద అయితే కామెంట్ చేయండి. పడవా చూడండి అట్లా అవుతుందా. అండ్ కీప్ ఇట్ ఆన్ గోయింగ్ గైస్. రెడ్ లైన్ అయితే కనపడుతుంది గైస్. ఎస్ చూసేసాం, మనమైతే ఎత్తునట్టే దాటేసాం. అండ్ అయితే మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇకైతే నేను వీడియో అయితే ఆపేస్తున్నా. బాయ్ గైస్.